వ్యక్తి అన్నాడు, నేను చెప్పిన శ్లోకాన్ని కోట్ చేసి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. మరి భగవంతుడు ఇన్ని అకృత్యాలు కలియుగంలో జరుగుతున్నా ఆయన అవతరించడం లేదేంటి అని. అప్పుడు నేనన్నాను, భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అన్నాడు. కలియుగంలో సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి అన్నాడు. కలియుగంలో అందరూ దొంగలే, భగవంతుడు రావాల్సిన అవసరం లేదు, ఒక దొంగ ఇంకో దొంగని కథ పేర్చుకుంటాడన్నాడు. నేను ఎప్పుడో కథ చెప్పేవాడిని. 3 దొంగలు ఊరంతా దోచుకుని అరణ్యానికి వెళ్ళారంట. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, అరే నిజాయితీగా పంచుకోవాలా అని. చేసిన పని ఏంటి? దొంగతనం. పంచుకునే దగ్గరికి వచ్చేసరికి నిజాయితీ వచ్చేసింది. ఒకడన్నాడు, మన సంచులు నిండాయి, కడుపులు ఖాళీ అయిపోయాయి, ఎవడన్నా పట్టణానికి వెళ్ళి భోజనం తీసుకొస్తే తినేసి పంచుకుందాం అన్నాడు. ఒకడు పట్టణానికి వెళ్ళాడు భోజనం తేవడానికి. వీళ్ళిద్దరిలో మాట్లాడుకుంటున్నాడు. ఏమని అంటే, ఒరే ఆ భోజనం తెచ్చేవాడిని చంపేసినట్టయితే వాడి వాట కూడా మన ఇద్దరమే పంచుకోవచ్చు కదా అన్నాడు. ఇంకోడు అన్నాడు, బా నీకేం తెలివితేటలు రా, నీ బుర్ర ఏం పనిచేస్తుంది. వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండ చాటం దాగి వాడిని ఎత్తిన ఒక బండ వేస్తారు, అది చనిపోయారు. వీళ్ళిద్దరూ ఆనందంగా మనం అనుకున్నది సాధించాం, మన ఇద్దరమే పంచుకోవచ్చు. ఇప్పుడు పంచుకునే దానికి ముందు వాడు ఎట్టాకు భోజనం తెచ్చాడు కదా, తినేసి పంచుకుందాం అని చెప్పి వాడు తెచ్చిన భోజనం తినడం మొదలు పెట్టారు. వీళ్ళిద్దరికన్నా వాడు తెలివిగల్లోడు వాడు తెచ్చిన భోజనంలో విషం కలిపి తెచ్చేశాడు. ఆ విషాహారం తిని వీళ్ళిద్దరు కూడా పోయారు. ఇప్పుడు ఎవరున్నారు అనుభవించడానికి? నేను అదే చెప్పాను, అరే నాయనా, ఒక దొంగ చిన్న దొంగ, పెద్ద దొంగను, పెద్ద దొంగ ఇంకో పెద్ద దొంగ, అట్లా హతమార్చుకుంటూ ఉంటారు, శిక్షించుకుంటూ ఉంటారు. ఇక్కడ భగవంతుడికి అసలు పని లేకుండా చేశాం మనం, ఆయన రావాల్సిన అవసరమే లేదు ఈ కలియుగంలో అని చెప్పి అన్నాను.